ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగనున్న 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 ఓటర్లు ఉండాలని ఈసీ నిర్ణయించడమే అందుకు కారణం. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 మందిని కేటాయించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 77,895 నుంచి 90,712కు పెరిగాయి. ఓటు వేసేందుకు ప్రజలు ఎక్కువసేపు లైన్లలో నిల్చోవద్దన్న ఉద్దేశంతో ఈసీ పోలింగ్ కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. అందుకోసం తొలుత ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనున్నారు. వీలైనన్ని చోట్ల ఓటరు తమ చిరునామా నుంచి 2 కిలోమీటర్ల లోపలే ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలను నెలకొల్పాలని ఈసీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 4న 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండో దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.